ఉన్నాయిరా. ఈయన్ని చంపేసా డబ్బులు లాక్కున్నాండ్రా. స్టార్ట్ చేయి. మైక్ ఆపేయి. పాస్టర్ ఎవరు? నువ్వు కదా, నువ్వు వేరే పాస్టర్. నువ్వు స్టార్ట్ చేయి. సైకిల్ తొక్కుంటా వెళ్ళు. మైక్ వద్దు నీకు, మైక్ ఇట్టించి. నువ్వు సైకిల్ తొక్కుంటా వెళ్తావు, ఒక చోట కూర్చోవటం స్టార్ట్ చేయి. నువ్వు అది విశ్రాంతి తీసుకో చోట. ఇప్పుడు వెళ్దాం పదండి చంపేద్దాము అని చెప్పి దగ్గరికి వెళ్తా భయపడాలి. ఎవరు లేరు, చంపేద్దాం పండ్రా. అయ్యో 26 మంది ఉన్నారు, వెళ్ళిపోదాం పండ్రా. ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడండి. కార్తిక్ చెప్తాడు. మేము చంపాలనుకున్నావు, మేము నిన్ను చంపాలనుకున్నాము. చూసి మీ చుట్టూ 26 మంది ఉన్నారు, వాళ్ళ మొత్తం చూసి మేము పారిపోయాము, కానీ మీరు మా ప్రాణాలు కాపాడారు, ధన్యవాదాలు. 26 మందా? ఎవరు లేరా? నేను ఒక్కదాన్నే వచ్చాను. లేదండి లేదండి, మీ చుట్టూ 26 మంది ఉన్నారు. లేదా, నేను ఒక్కదాన్ని విశ్రాంతి తీసుకోవడానికి వచ్చాను. నేను బంగ్లా కోటలో విశ్రాంతి తీసుకుంటుంటే 3 దొంగలు నన్ను చంపాలని చూశారంట, కానీ నా చుట్టూ 26 మంది కనిపించారంట. అందుకు భయపడి వెళ్ళిపోయారు. నాకు అర్థం కావట్లేదు ఏమైందో. నేను ఒక్కదాన్ని వెళ్ళను. ఆ రోజు నేను ప్రార్థన చేశాను నీ కోసం. సంఘంలో అందరూ చేశారు. ఎవరెవరు లేచారో నుంచోండి. ఎవరెవరో చేశారు నుంచోండి. చూసావా, 26 మంది అయ్యారు. మీ ప్రార్థనలో నిన్ను కాపాడాయి. వీడి ప్రార్థనలే నిన్ను కాపాడాయి. ఈ స్కిట్ సారాంశం చెప్తా వినండి. ఒక పాస్ట్ గారు మిషనరీ, ఆయన మిషనరీ అంటే సువార్త చెప్పేవాడు. మన పాస్ట్ గారు అట్లా పాస్ట్ గారు ఒక ఊరు వచ్చి ఆ ఊర్లో చర్చ్ ఏం కట్టలేదు, కానీ ఒక చిన్న ఆసుపత్రి కట్టాడు. హాస్పిటల్ కట్టి ఆ హాస్పిటల్లో పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా జబ్బులు వచ్చినా ఏవైనా గాయాలైనా వాళ్ళు డబ్బులు కట్టి హాస్పిటల్లో జాయిన్ అవ్వలేరు. అట్లాంటి వారికి ఈయన ఏం చేసేవాడు అని అంటే వైద్యం చేస్తూ ఉండేవాడు. ఈయన నెల ఒక చెక్ తీసుకొని బ్యాంకులో మార్చుకొని డబ్బులుగా తెచ్చుకునేవాడు. సో ఈ 3 దొంగలు చూసారు, ఆ ముగ్గురు దొంగలు అనుకుంటారు ఈయన ఎలాగైనా చంపేసి ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ లాగేసుకుందాం మనం అని. సరే, ఈయన ఏం చేశాడు, రోజు నెల వెళ్ళే టైంలో ఒక చోట ఆగి విశ్రాంతి తీసుకుంటాడు. అలా ఆగి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వీళ్ళు వెళ్ళి చంపుదామని ట్రై చేస్తుంటే చుట్టూ ఎంతమంది కనిపించారు? 26 మంది కనిపించారు. ఎలా కనిపించారు? ఓన్లీ దొంగలుగా కనిపించారు, ఇంకెవరికి కనిపించలా. ఇక అది డౌట్ వచ్చింది ఎవరికి? పాస్టర్ గారికి. ఇక తర్వాత తన ఊరు వెళ్ళిపోయి తన సొంత పాస్టర్ ఉంటాడు, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా జరిగింది, మరి దొంగలకి 26 మంది కనిపించారు నా చుట్టూరు, మరి ఏంటో నాకు అర్థం కాలేదయ్యా అని అంటే, అప్పుడు ఆ పాస్టర్ గారు అంటారు, ఏ డేట్ను నీకు అలా జరిగింది అని అడిగితే 2 ఆగస్టు అని చెప్పాడు. ఆగస్టు నెల 2వ తారీఖు ఇలా జరిగిందయ్యా అని అంటే, ఆ రోజు పొద్దున లేవగానే నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఒక ఆలోచన తొలిచేస్తుంది. ఏంటది? నీ గురించి ప్రార్థన చేయమని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు అనేసరికి
వెంటనే ఆయన సంఘస్థులందరినీ పిలిపించి ప్రార్థన చేశామయ్యా మేమందరం కలిసి అని. అప్పుడు సంఘం వైపు ఇలా తిరిగి, మీలో ఎంతమంది ఈయన కోసం ప్రార్థన చేశారో నుంచోండి అని అన్నాడు. నుంచోండి అనగానే 26 మంది నుంచున్నాడు కరెక్ట్గా లెక్కేస్తే. సో ఇప్పుడు అర్థం ఏంటి? ఆయన చుట్టూ వారి ప్రార్థనలు ఎలా ఉన్నాయి? కంచెలాగున్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులైన మీ ప్రార్థనలు బిడ్డల చుట్టూ ఎలా ఉంటుంది? అప్పుడు కంచెలా ఉంటుంది. బిడ్డల మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది సాతానుది, అవునా కదా? ఎందుకు? బిడ్డల్ని ఈజీగా మాయ చేసేయచ్చు, బిడ్డల్ని ఈజీగా మభ్య పెట్టేయచ్చు. ఈ వయసులో చెడు సావాసాలకి ఈజీగా లోనైపోతూ ఉంటారు. కాబట్టి మన ప్రార్థన వారికి ఎలా ఉండాలి? కంచెలాగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి వారి కోసం, వారి చదువు కోసం ప్రార్థన చేయాలి. వారు హాస్టల్కి వెళ్తున్నారా? రాకపోకల గురించి ప్రార్థన చేయాలి. అక్కడ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి. వారికి మంచి ఆరోగ్యం ఉండాలని ప్రార్థన చేయాలి. చక్కటి ఆహారం దొరకాలని ప్రార్థన చేయాలి. ఇలా మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూనే ఉండాలి. మళ్ళీ బిడ్డలకి ప్రార్థన నేర్పాలి. మరి మీ కొరకు కూడా వారు ప్రార్థన చేయాలిగా. మరి పాస్టర్ గారు చేసేటువంటి ప్రార్థనలు మీ కుటుంబానికి కంచిగా ఉంటాయి. బిడ్డలు మీ కొరకు కూడా ప్రార్థన చేస్తారు. సండే స్కూల్లో తెలుసా మీకు? సండే స్కూల్లో ప్రార్థనలు చేస్తారు అమ్మా నాన్న కోసం, అమ్మా నాన్న చేసే పనుల్లో తోడుగా ఉండండి అని చెప్పి. సో అట్లా వారు చేసే ప్రార్థనలు మీకు కంచిగా ఉంటాయి. కాబట్టి ప్రార్థన ఎప్పుడైనా సరే కంచా కాపుదలను ఇస్తాయి అనేటువంటిదే ఈ స్కిట్ సారాంశం. ఎన్ని స్కిట్లు చూసాం మనం ఇప్పుడు? 2. ఫస్ట్ స్కిట్ ఏంటి? ఒక ఓల్డ్ ఉమెన్, ఒక ముసలావిడ చేసిన ప్రార్థన. రెండవది ఒక మిషనరీకి అడ్డుగా నిలిచినటువంటి ప్రార్థన. ఇంకేముందా స్కిట్?